మిత్రమా బీజేపీ 12 ఇయర్స్లో ఏం చేసింది? నాకైతే పెద్ద చేంజ్ ఏం కనిపించలేదు. 2014న నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన నాడు మన దేశ జీడిపి 10th ప్లేస్లో ఉంటుండే. ఈ రోజు అది 5th ప్లేస్కి వచ్చింది. మన దేశ పర్ క్యాపిటల్ 98,000 ఉంటుండే. ఈ రోజు అది 2,34,000 అయింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెవల్యూషన్ వచ్చింది కదా మిత్రమా. ఇంతకుముందు ఎన్ని కిలోమీటర్లు ఉంటుండే నేషనల్ హైవేస్? 2014 కన్నా ముందు 91,000 కిలోమీటర్లు ఉంటుండే. ఈ రోజు అది 1,46,000 కిలోమీటర్లు ఉంది. 2014 కన్నా ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద గవర్నమెంట్ ఎంత ఖర్చు పెడుతుండే? సంవత్సరానికి 2 లక్షల కోట్లు ఖర్చు పెడుతుండే. ఈ రోజు ఎంత ఖర్చు పెడుతుంది గవర్నమెంట్? 12 లక్షల కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెడుతుంది మిత్రమా. ఇంతకుముందు ఎయిర్పోర్ట్స్ ఎన్ని ఉంటుండే? 74 ఎయిర్పోర్ట్స్ ఉంటుండే. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 160 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఇంకా కడుతుర్రు. ఇంతకుముందు ఎన్ని ట్రైన్స్ డీజిల్ తో నడుస్తుండే మిత్రమా. ఈ రోజు ఆల్మోస్ట్ 99.2% అంతా ఎలక్ట్రిఫైడ్. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ వెస్ట్ ఈస్ట్ మొత్తం కట్టిర్రు. ఇంతకుముందు వందే భారత్ ట్రైన్ ఉంటుండే నా మిత్రమా. ఇప్పుడు వందే భారత్ ట్రైన్స్ ఎన్ని ఉన్నాయో మీ అందరికి తెలుసు. అండ్ వందే భారత్ సర్వీస్ కూడా మీకు ఎట్లుంటుందో తెలుసు. అరే హైడ్రోజన్ ట్రైన్స్ కూడా వచ్చినాయి మిత్రమా. ఇంతకు ముందు ఇదే పార్లమెంట్ లా చిదంబరం అనేట ఆయన మీరు కూరగాయల ఆమె దగ్గరికి వెళ్ళి స్వైప్ చేస్తారా, ఆడ వైఫై కనెక్టివిటీ ఉందా, మొత్తం డిజిటలైజేషన్ అంటున్నారు అని హేళనేసి పార్లమెంట్ లో నవ్విర్రు. ఈ రోజు అదే కూరగాయలు అమ్ముకునే ఆమె యూపీఐ వాడుతుంది. మొత్తం డిజిటలైజ్ అయిపోయింది చాలా వరకు. ఇంతకు ముందు నేషనల్ సెక్యూరిటీ ఎట్లుంటుండే మిత్రమా. ఎన్ని బాంబ్ బ్లాస్ట్లు జరుగుతుండే సిటీ లోపల. ఈ రోజు బార్డర్లో వదిలేస్తే ఏ రోజైనా 12 ఏళ్ల నుంచి ఏ రోజైనా దేశం లోపల బాంబ్ బ్లాస్ట్లు జరిగినాయా మిత్రమా? టెర్రరిస్ట్ అటాక్స్ జరిగినాయా మిత్రమా? ఒక్క కర్ణాటకలో రామేశ్వరం కెఫే తప్పితే 12 ఏళ్ల నుంచి 7 లోపల బాంబ్ బ్లాస్ట్లు జరగలే. మన మీద అటాక్ చేస్తే 2016లో సర్జికల్ స్ట్రైక్ చేసినాం, 2019లో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ చేసినాం, 2025లో ఆపరేషన్ సింధూర్ చేసినాం. డిఫెన్స్ రంగంలో ఎంత ఇంప్రూవ్ అయినాం మిత్రమా. ఎన్ని ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ చేసినాం మిత్రమా. ఈ రోజుకి బ్రహ్మోస్ మిసైల్ కి ప్రపంచం దగ్గర సమాధానం అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్ ఎంత స్ట్రెంగ్ అయినాయి మిత్రమా. ఈ రోజు మనకు యుఎస్ తో సత్సంబంధాలు ఉన్నాయి, రష్యాతో సత్సంబంధాలు ఉన్నాయి, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, ఆస్ట్రేలియా అందరితో సత్సంబంధాలు ఉన్నాయి. మిడిల్ ఈస్ట్ తో ఆయిల్ ఎక్స్చేంజ్ చేసుకుంటాం. ఈ శత్రు దేశాలను వదిలేస్తే అందరితో సత్సంబంధాలు ఉన్నాయి. మనం G20 ప్రెసిడెంట్ అయినాం. ఇంతకు ముందు రఫేల్ జెట్స్ ఫ్రాన్స్ నుంచి తీసుకుంటాం, S-400 రష్యా నుంచి తీసుకుంటాం. చంద్రయాన్ 3 సక్సెస్ అయినాం. చాలా శాటిలైట్స్ ని లాంచ్ చేస్తున్నాం. మేక్ ఇన్ ఇండియా వల్ల 100+ యూనికాన్ కంపెనీస్ ఎమర్జ్ అయినాయి. 2014లో మన ఎక్స్పోర్ట్స్ ఎంత ఉండే మిత్రమా? జస్ట్ $468 బిలియన్ ఉండే. ఈ రోజు ఎంత ఉంది? 825 ఉంది. 76% గ్రోత్ ఉంది. ఏ రంగమైనా తీసుకో మిత్రమా. జీడిపియా, పర్ క్యాపిటా, నేషనల్ హైవేసా, రైల్వేసా, ఎయిర్పోర్ట్సా, ఇన్ఫ్రాస్ట్రక్చరా, డిజిటలైజేషనా, డిఫెన్సా, ఎక్స్పోర్ట్సా, నేషనల్ సెక్యూరిటీయా, స్పేసా, టెక్నాలజీయా, మ్యానుఫ్యాక్చరింగా, స్టార్ట్అప్సా, ఏ ఫీల్డ్ అయినా తీసుకో కళ్ళకు కనిపిస్తున్నాయి ఇవన్నీ డెవలప్మెంట్. ఇంకా నేను చేసినవి మాత్రమే చెప్తున్నా, చేయబోయే అయితే ఇంకా వేరే లెవెల్ ఉన్నాయి. అండ్ మీద నుంచి 12 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు ఒక్క సెలవు కూడా తీసుకోలేదు మిత్రమా. అట్లీస్ట్ ఒక్క సెలవు కూడా. ఆయనకి ఎంతసేపు దేశం 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 తప్ప ఇంకో ధ్యాస లేదు మిత్రమా. వీటన్నిటిని సాధారణమైన జనాలు చేంజ్ అనే అంటారు. కమ్యూనిస్టులకు కనిపించకపోతే నేనేం చేయలేను. భారత్ మాతాకి.